హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా హెయిర్ చూసారా ఎంత హెల్తీగా ఉందో. నేను పొడవు గురించి మాట్లాడనండి. హెయిర్ బౌన్సీ ఉంది, చాలా హైడ్రేషన్గా ఉంది, సిల్కీగా ఉంది, హెల్తీగా ఉంది. ఇలాంటి హెయిర్ మీకు కూడా కావాలనుకుంటే నేను ఒక హెయిర్ మాస్క్ పెట్టుకుంటానండి. వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సరే, ఈ మాస్క్ ఏమేమి కావాలో చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లు ఒంటెరెక్క మందారం అండి, ముద్ద మందారం కాదు, ఒంటెరెక్క మందారం పూలు, ఒంటెరెక్క మందారం ఆకులు. ఓకేనా? ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఒంటెరెక్క మందారం ఆకండి. మీకు ఒంటెరెక్క మందారం దొరకకపోతే ఒంటెరెక్క మందారం కొద్దిగా ఎండబెట్టి ఆన్లైన్లో అమ్ముతున్నారు ఇప్పుడు. నేను మీకు లింక్స్ పంపిస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి కింద. అలాగే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటే శంకు పుష్పాలు అంటారు. ఇది వచ్చేసి బ్రింగ్ రాజా అండి. బ్రింగ్ రాజా అంటే గుంటగలగర ఆకు. ఇది మీకు పొలాల గట్ల దగ్గర దొరుకుతుంది. ఇది మన హెయిర్ పిగ్మెంటేషన్కి, హెయిర్ రూట్స్ నుంచి స్ట్రెంగ్తెన్ చేయడానికి, హెయిర్ గ్రోత్కి ఇది చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇది మీకు బ్రింగ్ రాజా పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యాలోవెరా అండి. యాలోవెరా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళ ముందు యాలోవెరా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపించినవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఈ హెయిర్ మాస్క్ వారానికి ఒక్కసారి పెట్టుకోవాలన్నమాట. మీరు ముందు రోజు హెయిర్కి శుభ్రంగా కొబ్బరి నూనె రాయండి. కొబ్బరి నూనె రాసిన తర్వాత నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేయబోయే ముందు రోజు ఈ హెయిర్ మాస్క్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మినిమం 1 గంట సేపు ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూలతోటి హెడ్ బాత్ చేయండి. హాష్గా ఉండేవి యూజ్ చేయటం వల్ల మళ్ళీ మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. లేదు అనుకుంటే కుంకుడుకాయ పౌడరు, షిక్కకాయ పౌడర్ 2 కలిపేసి చక్కగా నీళ్ళల్లో కలిపేసి వేడి నీళ్ళల్లో శుభ్రంగా తలస్నానం చేసేయండి. వారానికి ఒక్కరోజు ఇలా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ షాంపూలు పెట్టి జుట్టు అంతా కూడా నిర్జీవం అయిపోయింది. ఫాలికల్స్లోకి అంతా కెమికల్స్ వెళ్ళిపోయి ఉంటాయి కదండి. డెవలప్మెంట్, హెయిర్ గ్రోత్ ఉండదు. కాబట్టి ఒక్కరోజు వారానికి కుంకుడుకాయ, షికాకాయతో తలస్నానం చేసి ఈ హెయిర్ మాస్క్ పెట్టుకోండి. లోపలికి ఉసిరికాయ జ్యూస్ని తీసుకోండి, హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట. అలాగే నేను మీకు ఆల్రెడీ చెప్పాను హెంప్ సీడ్స్ అని, అవి కూడా లడ్డు చేసి నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి మీరు. అలాగే బయోటిన్ సీడ్స్ కంపల్సరిగా ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అవిసె గింజలు, నువ్వులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ దొరుకుతాయి ఆన్లైన్లో. ఒక 2 టేబుల్ స్పూన్లు ప్రతిరోజు తినండి. హెయిర్ గ్రోత్కి ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఈ హెయిర్ మాస్క్ చాలా మంచిగా కండిషనింగ్ ఇస్తుందండి. హైడ్రేషన్గా కూడా ఉంచుతుంది మన హెయిర్ని. పొల్యూషన్ వల్ల హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయి అసలు హెయిర్ బాగాలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడే ఈరోజే ఇది స్టార్ట్ చేయండి. నేను మీకు ఇక్కడ లింక్స్ కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి నా హెయిర్కి ఇప్పటి నా హెయిర్కి వచ్చిన రిజల్ట్ మీరే చూశారు కదా. లోపలికి తీసుకునే ఫుడ్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా హెయిర్ మాస్కులు షేర్ చేస్తున్నాను, ఆయిల్స్, సీరమ్స్ అన్నీ షేర్ చేస్తున్నానండి. ఓకేనా? ఒకసారి చూడకపోతే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. హెయిర్కి సంబంధించి చాలా వీడియోస్ నేను పోస్ట్ చేసి ఉన్నాను. ఓకేనా? ఇది ఈరోజు నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్.